కష్ట పరిస్థితుల్లోనైనా న్యాయం చేసింది. అది చెప్పుకోవడం రైతుగా ఇంత బాధాగా చెప్పుకోవడం కానీ ఒక 20 క్వింటాలు అవుతాయని ఒక నమ్మకం ఉంది సార్ ఈ అరేకర్ మీద నాకు. ఏమంటే అన్నిటి మీద ఇది బాగుంది సార్. దీనంత కాపు చిక్కనగా ఏది లేదు సార్. నేను ఈ మాట 20 రోజుల క్రితమే మా ఎంగటనే కుర్రోడికి చెప్పా. మంచి కలర్ బాగుంటుందండి, నెంబర్ 1గా ఉంటుంది. ప్రజ్వల్ సీడ్స్. రైతు సోదరులందరికీ ప్రజ్వల్ సీడ్స్ తరఫున నమస్తే అండి. ఈ డెమోగా మేము నేహా 233 అనే సెగ్మెంట్ ఇచ్చామండి. అది డెమోగా ఇచ్చాము. నా మామూలుగా 4 ఎకరాలు 5 ఎకరాల్లో వేరే పంటలు వేరే విత్తనాలు వేస్తుంటారు. అయితే మేము డెమోగా ఈ పంట ఇచ్చాము. ఎలా ఉంది ఏంటనేది ఆయన మాటలను తెలుసుకున్నాం. ఇది పండించిన రైతు ఈయన. సార్ మీ పేరేంటండి? నా పేరు దాసరావు. దాసరావు. ఏ ఊరిది? కండ్రిక మండలం పెరంగపురం జిల్లా గుంటూరు జిల్లా. మీకు డెమోగా ఇచ్చారు కదా అంకుల్? అవును సార్. ఎలా ఉంది మీకు? చాలా బాగుందండి. ఆల్రెడీ మీకు వేరే విత్తనాలు వేశారు, ఈ విత్తనం డెమోగా వేశారు. ఎలా ఉంది ఈ డెమో? ఏమంటే అన్నిటి మీద ఇది బాగుంది సార్. ఒకటే మాట అన్నిటి మీద నెంబర్ 1గా ఉంది. నేను 4 ఎకరాలు వేసాను సార్. 4 కూడా దీనంత కాపు చిక్కనగా ఏది లేదు సార్. పక్కాగా దాంట్లో అనుమానం లేదు. ఈ కాయ ఇప్పుడు కూడా ఈ ఫిబ్రవరి నెలాఖరు కదా ఇది? అవునండి సార్. 24 సంవత్సరం ఫిబ్రవరి నెలాఖరు. ఇప్పుడు కూడా ఇంకా పోతా గనుపు అంటే దగ్గర గనుపు సార్. ఇది ఈ ఇత్తనానికి ఉన్న లక్షణాలు అయ్యి నెంబర్ 1 అండి. ఇంకా ఒకటే మాట, నెంబర్ 1. నేను ఈ మాట 20 రోజుల క్రితమే మా ఎంగటనే కుర్రోడికి చెప్పా. అబ్బాయి మీరు ఎలవేది చేసుకోవచ్చు, ఏ విధంగా ఇత్తనం రైతుకి. వెంకట్ మీకు చెప్పినట్టు ఇత్తనం మీరు వేశారు. వెంకట్ మా ఎంప్లాయీ. ఆయన చెప్పిన నమ్మకంగా ఉన్నాడా? మా మనవడండి. మనవడు అవుతాడు. మనవడు చెప్పినట్టు వేసావు, హ్యాపీయే. ఇంకా నేను వాడిని సార్ని కూడా అడిగా ఒకసారి, ఏమండి ఇత్తనం మంచిదేనా అనే మాట అడిగాను సార్. అయితే సార్ గారు ఏమనంటే మంచిదైతేనే మీకు ఇస్తున్నాం అయ్యా అని అన్నాడు. ఆ మాటకి బాగా సెట్ అయిందండి. అయితే ఫస్ట్ కాపు కోసావు కదా, ఎన్ని క్వింటాలు వచ్చింది? 6 క్వింటాలు అయింది సార్. హాఫ్ ఎకరానికి. ఇప్పుడు ఎన్ని క్వింటాలు వస్తుంది? ఇంకా ఒక 10 క్వింటాల్ పైన తగ్గదు సార్. ఇప్పుడు 2 కోతలు 21,000కి అడిగాడండి. నేను తేజకి దగ్గర ఆల్మోస్ట్ తేజ నేను అనుకున్నాడండి. రంగు మంచి కలర్ బాగుంటుందండి, కలర్ నెంబర్ 1గా ఉంటుంది. 21,000కి బతిమలాడాడు సార్. అయితే నేను ఇవ్వలేదు సార్. ఏసీలో పెట్టావు అంటే ఇంకా రేట్ వస్తుందని? అవును, ఇంకా రేట్ వచ్చింది. నేను నాకు ఇష్టమై పెట్టాను సార్. అది ఒక్క మాట ఇంకేం లేదు. నేను చిన్న రైతునండి, అయినా కూడా పెట్టుకున్నాము అనే ఉద్దేశంగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఇంకా ఎన్ని క్వింటాలు వస్తుంది హాఫ్ ఎకరం మీద? ఆల్రెడీ 6 వచ్చింది. ఇంకా పోతుంది. ఏమండి చెప్పుకోవడం రైతుగా ఇంత బాధాగా చెప్పుకోవడం కానీ ఒక 20 క్వింటాలు అవుతాయని ఒక నమ్మకం ఉంది సార్ ఈ అరేకర్ మీద నాకు. చాలు, బ్రహ్మాండంగా పడినట్టు. మంచి రేటు. ఒక 20 అవుతాయి అని. మందులు హడావుడిగా కొట్టావా లేకపోతే మామూలు నార్మల్గా వెళ్ళావా? నేను మా 4 ఎకరాలకి ఎట్లా కొట్టానో అదే కొట్టి దీనికోసం అసలు కంగారు పడలేదు నేనండి. వైర్లెస్ గా కానీ ఏదన్నా కానీ ఇబ్బంది పెట్టలే అసలు నన్ను. ఇది మట్టికి ఏం ఇబ్బంది పెట్టలా నీకు అసలు. దీనికోసం కక్కుర్తి పడలేదండి. అంటే ఈ సంవత్సరం బాగా వాటర్ లేదు కదా అసలు, బాగా అడ్డడిగా ఉంది కదా, వాటర్ కూడా రావట్లేదండి. కష్ట పరిస్థితుల్లోనైనా న్యాయం చేసింది. అది ఇబ్బంది. నీ వాటర్ సంగతి నీది వచ్చింది కదా, అప్పుడు ఎఫెక్ట్ ఏం పడలేదా? చెట్లు పడిపోవటం కానీ పూత రాలిపోవడం? పడ్డాయి కానీ మళ్ళీ తొక్కాను సార్. మళ్ళీ తొక్కినా తేరుకుంది ఎమ్మటే. కోత కూలి బాగుంటది. అంటే 4 కాయలు ఒకసారి పట్టుకుంటే కనపడుతున్నాయి కదా, కాపు చిక్కనయ్యా. ఇప్పుడు వేరేరు కొయ్యాల్సి ఉంటేనేమో ఆలస్యం జనానికి బాగా. అది నా విషయంలో చెప్పాలంటే కంపెనీ వాళ్ళు చెప్పే మాటలు కాదండి, రైతుగా నేను చెప్పే మాట నెంబర్ 1 అనుకున్నాను సార్. నేను వెంకట అయితే మంచి సీడ్ ఇచ్చాడు మీకు. అవును సార్. నెక్స్ట్ ఇయర్ పెంచుకుంటావా? పెంచుకుంటాను. అంటే మొన్న అమ్మ అడిగితే ఏమని చెప్పిందంటే, అయ్యా మేము హాఫ్ ఎకరం వేసి తప్పు చేసాము, ఎకరం వేసి ఉంటే బాగుండేది. నాకు విషయం తెలియదు కదండి. నేను మా ఇంటిని కూడా ఏందయ్యా అంటే, తాత నీకు అసలు రిమార్క్, మేము కూడా చిన్న రైతులు జాగ్రత్తగా వాడుతుంటాం మందులు. మాది ఉపయోగపడింది సార్. నెక్స్ట్ ఇయర్ ఎన్ని ఎకరాలు వేస్తావు మరి?
నేను వేసేది మళ్ళీ 4 ఎకరాలు వేస్తాను సార్, 1 ఎకరం వేస్తాను సార్. మళ్ళీ ఎందుకు ఇన్ని ఎకరాలు మాటలు, 1 ఎకరం 4 రకాలుగా వేస్తానండి నేను. ఓకే, మన దాంట్లో తేజ రకాలు కూడా ఉన్నాయి కదా, 9999 ఉంది, 4 సార్ ఉంటే వేద్దాం సార్, ఉంటే తేజ రకం కూడా వేద్దాం సార్. చెట్టు చూడటానికి పూత కానీ చిగురు కానీ ఎంత బాగుందో చూడండి. మనకి చూడగానే చెట్టు చూడ పచ్చగా, పచ్చకాయ అసలు కనిపించట్లేదు మనకి. చూడండి చెట్లు పచ్చకాయ కనిపించలే, కేవలం రెడ్ అయిన తర్వాత కనిపిస్తుంది. చెట్టు లేతు కనిపిస్తుంది, కాయ అంత కిందనే ఉంది సార్ కాయ, పైకి అసలు కనపడినట్లు. పైకేమో కాపు లేదు, మనం కొయ్యాలన్నా కూడా ఎత్తి కొయ్యాల్సిందే కానీ మామూలుగా వెళ్ళడానికి ఛాన్స్ అట్లా ఏం లేదు సార్. మనం ఇట్లా పైకి లేపితేనే కాయ కనపడదు, ఇట్లా వచ్చి ఏం కనపడదు. చెల్లి ఏముంది ఈ చేను కాపు ఫీల్డ్ అన్నారంట, వెళ్ళే వాళ్ళు కూడా ఏంది చెట్లు కాపులు ఈ చేను ఫీల్డ్. ఒక్కసారి అట్ట పోయి ఎత్తి తెలిసిదండి, తెలిసి ఇట్లా చెయ్యి అంటే చాలు దాన్ని దానిలో ఉండే పట్టు అది సార్. సరే, హ్యాపీ, ఫుల్ హ్యాపీ, చాలా హ్యాపీ అండి. అదండి రైతు మాటల్లో ఉన్నారు కదా. నేహ 233 సెగ్మెంట్ మీరు కంపల్సరీ వేసి చూడండి, కంపల్సరీ మీకు సక్సెస్ అనేది కంపల్సరీ దొరుకుతుంది మీకు. వేసి చూడండి, రైతు ఆయన పక్కాగా పండించిన రైతు కాబట్టి ఆయన మాటల్లో మీరు విన్నారు కాబట్టి మీరు వేయచ్చు, తిరుగులేదు. నల్లికి దోమకి ఏ రకమైన వైరస్కైనా తట్టుకొని నిలబడి మనకి ఈ కాపు అనేది కలిగిస్తుంది. చూడండి, మీరు కంపల్సరీ చూసి దాని తర్వాత వేయండి ఈ పంట చూసి. మీ ఫోన్ నెంబర్ కూడా ఇస్తాము, డౌట్ ఉంటే కంపల్సరీ కనుక్కోండి, మేనేజ్మెంట్ కూడా మీకు చెప్తుంది. ఈ వెంకట్ ఇక్కడ మార్కెటింగ్, అతని నెంబర్ కూడా ఇస్తాము, ఆయనైనా కనుక్కోవచ్చు, ఆయన ద్వారా మీరు వేరే వాళ్ళని కూడా కనుక్కోవచ్చు. నంబర్ 7660911019. ప్రజ్వల్ సీడ్స్.